శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పరాభవం అంటే లోకరీత్యా ఓటమి అని అర్థం ఉన్నప్పటికీ అది అధర్మంపై ధర్మం సాధించే విజయం అని ఆయన అద్భుతంగా విశ్లేషించారు. అహంకారం పరాజయం పొంది శాంతి ప్రేమలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు పంచాంగంలో 40వ సంవత్సరమైన ఈ పరాభవ ఏడాదిలో అరిషడ్ వర్గాలను జయించి వినయంతో మెలగాలని పండితులు చెబుతున్నారు. తెలుగువారి మొదటి పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడితో జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని చాటి చెప్పే ఈ పండుగ 2026 మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సర ప్రవేశంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంచుకున్నారు. సాధారణంగా నూతన సంవత్సరాల పేర్లు వినడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది పేరు పరాభవ అని ఉండడంతో సామాన్యుల్లో కొంత ఆందోళన కలిగింది. పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అనే అర్థం స్ఫురించడమే అందుకు కారణం. అయితే మెగాస్టార్ చిరంజీవి తన సామాజిక స్పృహతో, లోతైన అవగాహనతో ఈ పదం వెనుక ఉన్న అద్భుతమైన అంతరార్థాన్ని వివరిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మం, అహంకారాలకు ధర్మం చేతిలో పరాభవం జరిగి శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని ఆ పరాశక్తి భవుడు శివుడుల సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం జరగాలని అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ఈ ఏడాది పేరును ఒక సానుకూల దృక్పథంతో విశ్లేషించారు. ఆయన దృష్టిలో పరాభవ అంటే ఓటమి కాదు, అది అధర్మంపై ధర్మం సాధించే విజయం. లోకంలో అహంకారం, అధర్మం పెచ్చుమీరినప్పుడు వాటికి ధర్మం చేతిలో పరాభవం తప్పదని ఆయన గుర్తు చేశారు. అంటే ఓటమి. ఈ క్రమంలో సమాజంలో శాంతి, స్నేహం మరియు ప్రేమ వంటి ఉన్నత విలువలు జయించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు పంచాంగంలోని 60 సంవత్సరాల చక్రంలో ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం 40వది. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది పేరు వినడానికి కఠినంగా ఉన్నా ఇది ఆత్మ పరిశీలనకు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుంది. మనలోని నెగటివ్ ఆలోచనలను పరాభవం చేసి వినయం మరియు జ్ఞానంతో కొత్త వ్యక్తిగా మారే సమయం ఇది. అహంకారంతో ప్రవర్తించే వారికి, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారికి ఈ ఏడాది కఠినంగా ఉంటుంది. అయితే నిజాయితీగా కష్టపడే వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అహంకారాన్ని వదిలి వినయంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఏడాది బోధిస్తుంది. వాతావరణంలో, ప్రజల ఆలోచన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు పేర్కొన్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగానే ఈ పరాభవనామ సంవత్సరంలో మనలోని చెడు లక్షణాలపై మంచి గుణాలు జయించాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుందాం.